హాయ్ అండి, లక్ష్మి హోమ్ కుకింగ్. వెల్కమ్ టు. ఈరోజు టమాటా కూర వండుతున్నా. మునంకాడ టమాటా. ఈ 1/4 కిలో టమాటా ఉంటాయి. ఇవి 2 మునంకాడలు. అయితే ఇవన్నీ ఇళ్ళనే వేసుకొని చేసుకోవాలి. సపరేట్గా ఇంట్లో నూనెలు వేసి చేసుకునేది కాదు. చాలా బాగుంటుంది. ఇక ఒక 4 పచ్చిమిర్చి ఇట్లా పొడుగు తరుముకోవాలి. ఇక కొత్తిమీర, పసుపు, ఒక చిన్న చెంచా పసుపు, కారం. మనం ఎంత తింటామో పైసి తింటారు కొంతమంది, కొంతమంది సప్ప తింటారు. ఇగో 2 చెంచాల కారం. ఇక రుచికి సరిపడా ఉప్పు. ఇక అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇవన్నీ వేసుకున్నాక బిడ్డ. ఇక పొయ్యి ఆన్ చేసి నూనె వేస్తా. పావు మీద సగం, ఆ పావు మీద సగం పోసుకుంది. అన్నీ ఇంట్లో ఇట్లా వేసుకోవాలి. కొంతమంది ఏమో అలా వేస్తే తెలియదు. ఇది ఇది రెసిపీ చాలా మందికి తెలియదు. కొంచెం నూనె వేడైనాక ఇక జీలకర్ర ఆవాలు, కొంచెం అది చిటపట అన్నాక మరీ మాడొద్దు. ఇక వీళ్ళు వేసేసుకోవాలి. దీన్ని కలపొద్దు, ఎమ్మడే కలపొద్దు. ఈ ఆవిరికి అనేది తొందరగా ఉడికిపోతుంది. మూత పెట్టేసేయాలి. అవన్నీ వేసినాక ఒక్క నిమిషం మూత పెట్టేస్తే ఆవిరికి అనేది. అయితే ఈ మునంకాడ చాలా మంది ఉల్లిగడ్డ టమాటాల వేసుకొని వండుకుంటారు. అయితే నేనేం చేసిన, మామూలుగా నేను జీలకర్ర ఆవాలు వేసి ఇట్లా ఈ మునంకాడ వేయకుండా జీలకర్ర వేసి టమాటా కూర వండేదాన్ని. అయితే చూద్దాం ఇంట్లో ఒకసారి మునంకాడ వేసి ఎట్లా అవుతుంది అని చెప్పేసి ఉల్లిగడ్డ టమాటా దాంట్లో వేయకుండా ఇంట్లో వేసి వండితే చాలా అంటే చాలా బాగుంది. ఉల్లిగడ్డ టమాటాలు వేసిన దానికన్నా ఇంట్లో బాగుంది మునంకాడ వేసి వండితే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయినా కానీ తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టుకుని తినొచ్చు. అంత చాలా బాగుంటుంది. దగ్గరికి తొక్కు లెక్క ఆయిల్ పైకి వచ్చేదాకా మంచిగా దీన్ని కలుపుకుంటే వండుకుంటే ఒక్క 5 నిమిషాలలో అయిపోతుంది. అన్నీ అందులో వేసి పెట్టుకోవాలి ప్లేట్ అని. దీంట్లో ఏమయ్యా జీలకర్ర వాళ్ళు వేసి అన్నీ అందులో వేసుకొని పెట్టుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే మా అన్న వాళ్ళ ఇంట, మా వదిన వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళినప్పుడు టమాటా కూర వండి పెట్టింది వద్ది. అయితే ఇక్కడ వచ్చినప్పుడు మొదనే తిన్నదనమాట. టమాటా కూర తొందరగా అయిపోతుంది కదా, ఏదైనా తొందరగా ఏది చేయబుద్ది అంటే చేసింది టమాటా కూర. ఎట్లా చేసిన బుజ్జి, నేను వండితే ఓ తీరు ఉంటుంది, నువ్వెట్లా చేసినావు అంటే చూపించిన ఇట్లా చేయాలి వద్ది అని చెప్పేసి. అట్లా చాలా బాగుంది బుజ్జి, మస్తుంది టమాటా కూర. వండిన సేమ్ నువ్వు చెప్పినట్టే అన్నది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఉడికిపోతాయి మునంకాడ కూడా. దీంట్లోనే టమాటా వేసినప్పుడు వేసేసుకుంటే ఒక 5 నిమిషాలు, ఎక్కువ ఏం పట్టదు. దీంట్లోకి చేసి పెట్టాను, ఒక చిన్నగా వస్తుంది. దీంట్లో పెట్టాను.
నోరు బాగలేనప్పుడు మనకి నోరు చేదున్నా నోరు ఎట్లట్లా సప్పగా ఉండి జ్వరం వచ్చినప్పుడు ఇట్లా వండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మునక్కాడ కూడా చాలా టేస్ట్ వస్తుంది మన పప్పుల కన్నా దీంట్లో చాలా బాగా వస్తుంది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా కరివేపాకు వేసుకోవాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మూత పెట్టవద్దు ఎప్పుడే కానీ, మూత పెట్టి ఉడికించాం అనుకో ఇన్ని నీళ్ళు అవుతుంది చాలా దగ్గర కాదు. ఒక 5 నిమిషాలు ఎక్కువ పట్టదు. అస్సలు మూత పెట్టద్దు, మూత పెడితే చాలు ఇక నీళ్ళు అయిపోతుంది. అస్సలు మూత పెట్టద్దు. 5 నిమిషాల దాకా అట్లనే కలుపుతుండాలి, దగ్గరికి ఆ నూనె పైకి తేలేదాకా కలుపుతుండాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో తినాలి, చల్లన్నం కన్నా వేడివేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుంది అంటే ఎంత బాగుంటుంది. మునంకాడ కూడా ఉత్తనే ఉడికిపోతుంది. ఇది ఎవరు చెప్పలే, నా సొంతంగా నేను ట్రై చేసిన అనమాట. ఎవరు చెప్పలే, నా సొంతంగా నేను ట్రై చేసిన. ఇక ఎప్పుడైనా నాకు నోరు బాగాలేకపోతే వండుకొని తింటా. 2 రోజులైనా 3 రోజులైనా మంచిగా తింటా. కొంచెం ఆయిల్ పైకి వస్తుంది, మొత్తం ఇది ఆయిల్ ఇట్లా పైకి రావాలి. మునంకాడ కూడా ఉడికిపోయింది వేస్తాడు. ఇది అయిపోయింది కదా, అయిపోయింది, నూనె పైకి వచ్చింది. కలర్ఫుల్గా అయ్యింది. కారం ఉండాలి, ఇక తక్కువ లెక్క ఉంటుంది. మంచిగా కారం ఉంటేనే స్పైసీగా బాగుంటుంది. మస్తు అయింది, చాలా అంటే చాలా మస్తు అయింది పచ్చడి. ఎట్లా అవుతుందో అని అనుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ పచ్చడి. ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మంచిగా. మునంకాడలు అంటే అందరికి ఇష్టమే ఉంటుంది కదా. నీళ్ళు కూడా పెట్టు. ఇక ఫ్రెండ్స్ టమాటా మునంకాడ కర్రీ. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మంచిగా మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాయ్.